సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన 50K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మీరు తలుచుకుంటే అయిపోద్ది, బట్ చాలామంది ఆల్మోస్ట్ చూసే వెళ్తున్నారు. 60 to 70% పీపుల్ చూసి వెళ్ళిపోతున్నారు. అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, అసలు ఏమీ చేయట్లేదు. దయచేసి అయితే అది ఒకటి చెయ్యండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, 150K అయిపోతే బెటర్, మనది ఇంకా బే అయిపోతాం. ఓకేనా? సో రేపు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఏ డేటా ప్రీవియస్ది నిన్నటిది అండ్ ఈరోజు డేటు 2nd అండ్ ఈరోజు కూడా లోడ్ అయిపోయింది. September 1st మీకు కనబడుతుందా? ఆల్మోస్ట్ 1430 CR అండ్ ఈరోజు September 2nd కూడా ఆల్మోస్ట్ 1159 CR. ఆల్మోస్ట్ సెల్లింగే జరుగుతుంది మీకు కంటిన్యూగా. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? సెల్లింగ్ జరుగుతుంది. ఇది మీ మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సెల్లింగ్ జరుగుతుంది. బయింగ్ సైడ్ ఉండాలన్నా రిస్క్ తక్కువ ఉండాలి, సెల్లింగ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండాలి మార్కెట్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్గా నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్లో ఏం చేసింది? మార్నింగ్ నుంచి ఎవరున్నారు? కాల్ సైడ్ ఉండాలి. తర్వాత పుట్ సైడ్ హ్యూజ్ డామినేషన్, పుట్టు బాగా పెరగడం, మార్కెట్ ప్రైస్ కూడా మార్కెట్ పైకి వెళ్ళింది, బాగానే ఉంది. తర్వాత ఎగ్జాక్ట్గా ఒక 1 గంటన్నరకి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. చూడండి, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డ్రాస్టిక్గా తగ్గిపోయింది, ప్రైస్లో మంచి ఫాల్ వచ్చింది. అంటే పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏముంది? ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. దాని కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది అలానే ఉంది, పెద్దగా మేజర్ చేంజెస్ అవ్వలే. బట్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గడం, మార్కెట్లో మంచి ప్రైస్ ఫాల్ వచ్చింది. ఓకే, టోటల్ వేలో బోత్ ఆర్ ఈక్వల్, అంటే ఆల్మోస్ట్ ప్రైస్ ఒక రేంజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చేంజింగ్ వేలో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. అంటే బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ నుంచి కంప్లీట్ పుట్టు ఉండాలి, తర్వాత సెకండ్ హాఫ్లో కొద్దిగా కాల్ పెరిగారు, మార్కెట్ ఫాల్ అయింది. కానీ ఇక్కడ ఫాల్ అవుతున్నప్పుడు కాల్ సైడ్ కూడా పెరుగుతూ ఉండాలి, అందుకు ఫాల్ అయింది. టోటల్ వేలో చాలా కొద్దిగా కాల్ సైడ్ ఎక్కువ, అంటే ఒక 10% లా, అంతేగాని మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగో ఇక్కడ కాలు, కింద పుట్టు, పైన కింద రెండు వైపులు సెల్ చేసి కూర్చున్నారని అర్థమవుతుంది. ఇగో ఇక్కడ ఇప్పుడు మీరు డౌట్ రావచ్చు, మార్కెట్లో ప్రైస్ ఇక్కడ సస్టెండ్ అయింది కదా, మరి అప్పుడు రెండు వైపులో సెల్ చేసి కూర్చున్న మార్కెట్లో ప్రైస్ సస్టెండ్ అవ్వాలి కదా అని. రెండు వైపులో సెల్ చేసి కూర్చున్నంటే వాళ్ళ పొజిషన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మార్కెట్ ఈ రోజే జోన్లో ఉండిపోద్దని కాదు, ఈ వీక్ లోపల జోన్లో ఉంచడానికి ట్రై చేస్తారు. ఓకే, మూమెంటం పైకి కిందికి వచ్చినా వీక్ లోపల జోన్లో ఉంచడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఏమైందో చూద్దాం. ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో నిఫ్టీ 50 స్పెషల్గా మార్నింగ్ షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, ఇవే జరిగాయి. షార్ట్ బిల్డప్లన్నీ ఓకే, లాంగ్ బిల్డప్ కూడా ఓకే డేటా, షార్ట్ కవరింగ్ కూడా ఓకే, మేజర్ బిగ్ ప్లేయర్ ఏమనగానే అంతా ఓకే, నార్మల్ డేటా. ఓకే, అదే బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutesలో లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, ఇది కూడా అంత ఓకే డేటా. సూపర్ బంపర్ అన్నగాని అంత ఓకే డేటా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. 20K స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ ఇక్కడ ఇచ్చింది, మంచి ప్రాఫిట్, ఇక్కడతో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయింది. తర్వాత మార్కెట్ ఫాలో అయింది, అది పక్కన పెడదాం. ఓకే, ఫస్ట్ థింగ్ మార్కెట్లో మనం లెవెల్స్ చూసుకుందాం. ఈవెన్ సెన్సెక్స్ కూడా మీకు చూపిస్తున్నాను. సెన్సెక్స్ సేమ్ లెవెల్ పైన మనకి ఇక్కడ ఒక ఎంట్రీ, చాలాసేపు మార్కెట్ సస్టెండ్ అయ్యి దెన్ మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ వచ్చిందో, ఈ డౌన్ సైడ్ సేమ్ ఇదే లెవెల్లో మీకు ఎంట్రీ ఇచ్చి ఉండాలి. ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఈ లెవెల్ ఒక జోన్, ఈ లెవెల్ మీద మార్క్ చేసుకుందాం. ఈ లెవెల్ ఇది ఒక రెసిస్టెన్స్, బట్ రెసిస్టెన్స్ కన్నా ముందు సపోర్ట్లు పెట్టేసుకుందాం. కింద ఈ లెవెల్ సపోర్టు, దాని తర్వాత కింద అక్కడ నుంచి ఇంకా పడితే ఈ లెవెల్ సపోర్టు, దాని తర్వాత కింద ఈ లెవెల్, ఈ 3 levels సపోర్ట్లు. పైన రెసిస్టెన్స్కి ఏమో ఈ లెవెల్ ఇప్పుడు రెసిస్టెన్స్, ప్రజెంట్ మార్కెట్ ఎక్కడైతే హాల్ట్ అయిందో అది రెసిస్టెన్స్, దానిపైన ఇంకొక లెవెల్ ఉంది ఇది. ఓకే, ఇవి రెసిస్టెన్స్లు, ఇవి రెసిస్టెన్స్లు, ఇవి సపోర్ట్లు. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి, మార్క్ చేసుకోండి. ఇక్కడ మార్కెట్లో ఏం జరిగింది ఈరోజు? ఎవరైతే బయ్యర్స్ కంటిన్యూగా ఇక్కడ బై చేశారో, ఈ లెవెల్ దగ్గర బై చేశారో, ఇక్కడ నుంచి బైకి వెళ్ళింది, ఇక్కడ గ్యాప్ పిడి మార్కెట్ పైకి వెళ్ళింది, ఈ లెవెల్లో రిజెక్షన్ తీసేసుకుంది. ఈ జోన్, ఇక్కడ ఒక జోన్ ఇది, ఈ జోన్లో బాగా టైం పాస్ చేసింది. సో ఈ లెవెల్ దాటించి పైకి తీసుకెళ్ళలేకపోయారు ఎవరు? బయర్స్. ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవడం మొదలెట్టిందో, ఇటువైపు సైడ్ స్టాప్ లాస్లు అన్నీ తింటూ ఫాస్ట్గా మార్కెట్ కిందకు వచ్చింది. ఇంతవరకు బాగానే వచ్చింది. ఇంకా ప్రజెంట్ ఇంకా ఎక్కువ స్టాప్ లాస్లు ఎటున్నాయి? ఇటువైపు ఉన్నాయి ఇంకా స్టాప్ లాస్లు డౌన్ సైడ్, అంటే ఈ ఇటువైపు వాళ్ళు ర్యాలీ స్టాప్ లాస్లు అన్నీ డౌన్ ఉన్నాయి. మార్కెట్ ఏం చేయాలి? ఇంకా తింటే ఇంకొద్ది కిందకు వచ్చి వీళ్ళు స్టాప్ లాస్లు కూడా తిని దాని మార్కెట్ అయితే అప్పు లేదా ఇంకా డౌన్ కంటిన్యూ అవ్వాలి. రేపు ఏంటి మన ప్లాను?
24,540, 24,540 ఇక్కడ ఒక జోన్ పెట్టుకోండి. ఓకే, దీని కింద మీకు కానీ 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు ఏం చేస్తారు, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు, ఇక్కడ డౌన్ సైడ్కి. అట్ ద సేమ్ టైం 24,400 కింద కూడా, దీని కింద కూడా డౌన్ సైడ్కే ప్లాన్ చేస్తారు. ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్. సింపుల్. అప్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం 24,760 ఈ లెవెల్ క్రాస్ అవ్వాలి, అప్పుడే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం మనం. ఓకే, అండ్ అలాగే 24,880 ఈ లెవెల్ పైన కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ దానికన్నా ముందు 24,760 క్రాస్ అవ్వాలి. ఇక్కడ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ మంచి ఫాల్ వచ్చాక అక్కడ డే లో దగ్గరే క్లోజింగ్ ఇచ్చింది, అంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్తో క్లోజింగ్ ఇచ్చింది. అదే ఫాల్ అయ్యి మళ్ళీ ఆల్మోస్ట్ 50% రిట్రేస్మెంట్ అయిపోయింది అనుకో, అక్కడ బయ్యర్ కూడా యాక్టివ్గానే స్ట్రాంగ్గా ఉన్నాడు అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి ఇట్లా మళ్ళీ వెళ్ళిపోవడం, దాని అర్థం ఏంటంటే మార్కెట్ వచ్చి ఇట్లా బయ్యర్ యాక్టివ్ ఉన్నాడని. బట్ ప్రెసెంట్ ఇప్పుడు చూస్తే సినారియోలో ఇలా వచ్చి ఇక్కడ హాల్ట్ అయిపోయింది. సో బయ్యర్ యాక్టివ్గా అంటే అంత స్ట్రాంగ్గా లేడు, కనబడిపోతుంది మార్కెట్. సో దీని కిందకు వస్తే మనం ప్లాన్ చేస్తాం. ఒకవేళ రేపు మార్కెట్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఈ ఓన్లీ ఒకే ఒక్క సినారియో చెప్తున్నా, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ కిందకు వస్తే మీరు వెయిట్ చేయండి. అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదా ఇది బ్రేక్ అవుతుందని. సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మీరు ట్రేడ్ చేయొద్దు, వదిలేసండి, అవాయిడ్ ద ట్రేడ్. అదే గ్యాప్ అప్ ఇడి మార్కెట్ ఇలా పడి కంటిన్యూ అవుతుంది ఫాలో, అండ్ 24,540 లెవెల్ కూడా బ్రేక్ అవుతుంది, దాన్ని మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఎందుకు గ్యాప్ అప్ ఇడి మార్కెట్ కింద సపోర్ట్ తీసుకొని వెళ్తుంది, ఎందుకు వదిలేయమంటానంటే ఆ సపోర్ట్ని మీరు కన్సిడర్ చేయకుండా వదిలేసేయండి మార్కెట్లో. ఎందుకంటే మార్కెట్లో కంటిన్యూ ఏం జరుగుతుంది, సెల్లింగ్ జరుగుతుంది, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, మార్కెట్ ఒక ట్రెండ్, ఓవరాల్గా ట్రెండ్ సెల్లింగ్ సైడ్. సో మనం ఎక్కువ బయింగ్ సైడ్ కన్నా సెల్లింగ్ సైడ్ ఉండడమే మనకి బెటరు. నేనైతే అలానే ఉన్నాను, మరి మీరు ప్లాన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సెన్సెక్స్ కూడా చూద్దాం. సెన్సెక్స్లో లెవెల్స్ ఏం మార్చట్లేదు, యాస్టీస్ అవే లెవెల్స్. మీరు ఈరోజు సెన్సెక్స్ ఇక్కడ చూస్తే ఈ ఇంచుమించి ఈ లెవెల్ పైన వెళ్ళి చాలాసేపు టైంపాస్ చేసింది. ఇంతసేపు టైంపాస్లో ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉండాలి మార్కెట్ వెళ్ళలేకపోతున్నాను. ఎప్పుడైనా ఒకటి మీకు లెర్నింగ్ పాయింట్ చెప్తుంది చూడండి, మార్కెట్ ఒక లెవెల్ దగ్గరికి వెళ్ళి, ఇది మీకు ఎవరికైనా, నాకే కాదు, మొత్తం బిగినర్లు, అడ్వాన్స్ లెవెల్ ఉన్న వాళ్ళు ఎవరైనా అందరికీ ఇప్పుడు నేను చెప్పే లెర్నింగ్ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్, మీకు అర్థమైపోద్ది. మార్కెట్ ఇక్కడ ఫాల్ అయిన తర్వాత ఇది లో, రెండు క్యాండిల్స్ లో ఎక్కడ పెట్టింది చూడండి. ఫస్ట్ లో చూడండి, ఎక్కడ హై పెట్టింది ఎక్కడ లో పెట్టిందో మీకు తెలిస్తే అర్థమైపోతుంది. మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ లో పెట్టింది, మీకు ఇదే లో అని తెలియదు, ఇక్కడ లో పెట్టింది, తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది, తర్వాత మార్కెట్ ఏమైంది, ఒక 2 క్యాండిల్ ఇక్కడ 2-3 క్యాండిల్ హాల్ట్ అయ్యింది, అప్పుడు లో ఏమైపోద్ది, ఇదే లో అయిపోద్ది. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్ ఇట్లా పెట్టిన తర్వాత బాగా రోజంతా లో దగ్గర టైం పాస్ చేసేస్తుంది అనుకో, అంటే పైకి వెళ్ళలేకపోతుంది, రోజంతా కిందికి వెళ్ళలేకపోతుంది, దాని నెక్స్ట్ డే ఏదో ఒక సైడ్ పెద్ద మూమెంటం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, రోజంతా ఫుల్ డే అండ్ 3:30 వరకు ఎటు వెళ్లకుండా ఇట్లా రోజంతా ఒక దగ్గర ఉండిపోయింది అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఎటో కట్టు చూడండి. నెక్స్ట్ డే క్లోజింగ్ టైంలో మార్కెట్ ఫాల్ అయింది, నెక్స్ట్ డే హ్యూజ్ సెల్లింగ్ క్యాండిల్, మంచి ఫాల్ వచ్చింది కదా. అట్లా రోజంతా ఉండిపోతే 3:30 వరకు 3:10 వరకు ఒక రేంజ్లో ఉండిపోతే నెక్స్ట్ డే ఒక పెద్ద మూమెంటం వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అదే ఒకవేళ మార్కెట్ ఇట్లా పైకి కానీ కిందకి కానీ వచ్చి రోజంతా ఉండి 11:30-12 తర్వాత ఎటువైపు బ్రేక్అవుట్ అవుతుందో చూడండి, అటువైపు ట్రేడ్ చేయండి, అది కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఈరోజు మార్కెట్ అదే చేసింది చూడండి. ఇగో మార్నింగ్ నుంచి మార్కెట్ వెళ్ళింది, ఇక్కడ హాల్ట్ అయిపోయింది, అంటే బయర్స్ పైకి తీసుకెళ్ళలేకపోతున్నారు, డౌన్ సైడ్ బ్రేక్అవుట్, దెన్ మార్కెట్ ఫాల్. ఓకే, అలా ఉంటుంది అనమాట. రోజంతా ఎక్కువ టైం పాస్ ఎక్కడ చేస్తుందో నెక్స్ట్ డే ఆర్ ఇమీడియట్ డే ఆర్ నెక్స్ట్ డే. కొన్నిసార్లు రోజంతా టైం పాస్ చేస్తుంది అనుకో, నెక్స్ట్ డే వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే 11:30, 12, 1 గంట టైంకి బ్రేక్అవుట్ ఇచ్చేస్తుంది, ఆ టైంకి మూమెంటం వస్తుంది. ఈరోజు 1:15 అండ్ ఈరోజు 0 to హీరో కూడా సూపర్గా వర్క్ అయింది. ఎవరైతే వాడారో మరి నాకు తెలీదు, వాడినోళ్ళు సూపర్. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ ఉంది, నెక్స్ట్ సపోర్ట్ ఇది ఉంది మనకి, ఆ కింద దూరంలో ఇది ఉంది. ఓకే, సో సెన్సెక్స్ సేమ్ ఇవే లెవెల్స్, మార్చట్లేదు ఏమి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి, చూసుకోండి. 80,000 ఒకటి, 80,000 ఈ లెవెల్ సపోర్టు. ఓకే, దీని కింద వస్తే వెంటనే మనకి 79,500, 79,000 అంతే, 500 ఇది ఒక లెవెల్. ఇక్కడ ఒకటి ఉంది 79,500 ఒకటి, 600 ఒకటి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, అంటే వెంటనే ఉంది. సో మనం ఇక్కడ మేజర్ ఇక్కడ ఏం ట్రేడ్ ప్లాన్ చేయలేం.
ఈ 79,500 కింద కానీ మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. మీరు చాలామంది ఏమంటారు, ఇంత మొమెంటం మీకు అదే అర్థం అవ్వట్లేదు. 30 మినిట్స్లో ఏంటంటే బెనిఫిట్, మీరు ఎక్కడైతే 5 మినిట్స్ 15 మినిట్స్లో ఓవర్ ట్రేడింగ్ చేస్తారో, ఎక్కువ ట్రేడ్లు కనబడతాయో, ఆ ట్రేడ్లన్నీ అన్నెసెసరీ ట్రేడ్లన్నీ 30 మినిట్స్లో అవాయిడ్ అయిపోతాయి. తక్కువ ట్రేడ్లు కనబడతాయి, బెటర్ ట్రేడ్లు కనబడతాయి. అక్కడ మీకు ఏమైపోద్ది, ఓవర్ ట్రేడింగ్ కంట్రోల్ అయిపోద్ది ఆటోమేటిక్గా. టైం ఫ్రేమ్ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం అవ్వలేని వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే 30 మినిట్స్ అంటే మూమెంటం అక్కడే అయిపోయింది, ఇంకెందుకు వేస్ట్ అనిపిస్తుంది. బట్ క్లారిటీగా నిజంగా అర్థం చేసుకుని మార్కెట్ని 30 మినిట్స్ 15 మినిట్స్ ఈ 2 టైం ఫ్రేమ్లో స్విచ్ చూసినోడికి మార్కెట్ చాలా బాగా కనబడుతుంది. ఓకే, అంటే అన్నెసరీ ట్రేడ్లే ఇవ్వదు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే దీని కింద ఇక్కడ వెంటనే స్పేస్ ఉంది కాబట్టి మేము ప్లాన్ చేయం. ఇగో ఇక్కడ ఇమ్మీడియట్. సో 79,500 కింద మనం ప్లాన్ చేస్తాం. అప్ సైడ్కి మాత్రం 80,700 ఏదైతే ఈ హై ఉందో దీనిపైన మనం ప్లాన్ చేస్తాం అప్ సైడ్కి. అండ్ అలాగే 81,200 పైన కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఈ రెండు అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఈ రేంజ్లో డౌన్ సైడ్కి ప్లాన్ చేయం, బట్ దీని కింద డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత రేంజ్ ఉంది కదా సార్ అని మీరు అడగొచ్చు. ఎస్ ఉంది. అక్కడ మనం ఏం ప్లాన్ చేస్తాం అంటే, మార్కెట్లో ఇట్లా డౌన్ వచ్చేస్తే ఇక్కడ డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అదే మార్కెట్ బాగా టైం పాస్ చేసి ఇక్కడ ఎక్కడి నుంచైనా సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ మనం అప్ సైడ్ కూడా ప్లాన్ చేస్తాం. ఎప్పుడు ప్లాన్ చేస్తాం అంటే ఆల్మోస్ట్ 80,350 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ ఇది కీ లెవెల్. ఈ లెవెల్ 80,350 ఆల్మోస్ట్ ఇది ఈ లెవెల్. దీని పైకి కానీ వస్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. 80,350 అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. బట్ వెరీ స్మాల్ క్వాంటిటీ స్మాల్ ట్రేడ్ అవుతుంది. ఎందుకు, పైన వెంటనే ప్రీవియస్ డే అంటే ఈరోజు రెసిస్టెన్స్ ఉంది. సో 80,350 పైన మనం ఒక స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం. బట్ ఎక్కువ కాదు, చిన్న ఒక 5-10 పాయింట్లు బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడం ఇక్కడ, అంతే. మేజర్ పెద్దది కాదు, చిన్నది. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాత్రం 80,700 పైన ఆర్ 81,200 పైన ప్లాన్ చేస్తాం. ఓకేనా, అంతే, డన్. ఓకేనా, ఇది సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50. అండ్ ఈరోజు టెలిగ్రామ్లో ఏమైందో కూడా చూపిస్తాను. ఫస్ట్ టీటీఏ అప్డేట్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే జాయిన్ అవ్వండి. లేదు అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను టీటీఏ అప్డేట్ ఛానల్ లింక్ మీకు పెడతా. 700-145-6759. ఓకే, ఇది వాట్సాప్ నెంబరు. దీనికి మెసేజ్ చేస్తే నేను పెడతాను. ఏమైందో చూడండి. మార్నింగ్ నుంచి నేను ట్రేడ్ ఇవ్వలే, చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ట్రేడ్ తీసుకున్నాం. హలో ఎవ్రీవన్, కొద్దిగా బిజీ ఉన్నాను, అందుకే ఈరోజు ట్రేడ్ మంచి ట్రేడ్ వస్తే నేను అప్డేట్ చేస్తున్నాను. టుడే ఎంట్రీ రాలేదు. ఎప్పుడు 11-12:30 అయిపోతుంది, ఎంట్రీ రాలే. 1:24కి రెడీ ఫర్ ఎంట్రీ అంటే అప్పుడు ఎంట్రీ వచ్చింది. 1:24కి ఎంట్రీ, 1:31కి ఒక 5-6 నిమిషాలు ఆగి అప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టా. ఏం తీసుకున్నా, పుట్టు 24,900 పుట్టు. వెంటనే 203 అట్లా తీసుకున్నాను. 228 ఆల్మోస్ట్ 4,000 నేను 5,000లో ఎగ్జిట్ అయ్యాను. ఆల్మోస్ట్ అందరికీ అదే 5,000 6,000లో ఎగ్జిట్ చేయించాను కూడా. బుక్ ప్రాఫిట్ అండ్ డన్ ఫర్ ద డే నౌ అండ్ ఎగ్జిట్. ఇంకా ఓవర్ ట్రేడింగ్ కూడా చేయొద్దు ప్లీజ్. మార్కెట్ ఫాల్ అయితే అవ్వనివ్వండి, బట్ మీరు డోంట్ ఓవర్ ట్రేడ్. ఇప్పుడు ఇక్కడ ఏమైపోద్ది, మార్కెట్ ఫాల్ అయిపోతుందని గ్రీడ్ ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. మార్కెట్ రోజు మనకు అవకాశం ఇస్తుందండి, రోజు డబ్బులు ఇస్తుంది, రోజు అవకాశం ఇస్తుంది. ఇవ్వలేని రోజు ఇవ్వద్దు. అంటే మార్కెట్ మనకు అవకాశం ఇవ్వలేని రోజు, ట్రేడ్ అవ్వలేని రోజు మనం ఏం చేయకూడదు, వదిలేయాలి. అంతేగాని మనం ఫైట్ చేయకూడదు మార్కెట్తో. నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అక్కడ మీరు పక్కాగా లాస్ అవుతారు కన్ఫర్మ్గా. సో ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఇదే వచ్చింది, నేను అప్డేట్ కూడా చేస్తాను. డన్ ఫర్ ద డే. ఓకే, సో ఎంట్రీ ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ తీసుకోండి 1:10కి మార్కెట్ మంచి ఫాల్ వచ్చింది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్ మెసేజ్ చేయొచ్చు. ఆ A to Z కోర్స్ జాయిన్ అయ్యి నేర్చుకోవాలన్నా ఈ నెంబర్ మెసేజ్ చేయొచ్చు. ఓకేనా, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఒకరికి వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్, టేక్ కేర్.